41వ అధ్యాయము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసురిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనిన ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద నున్నదంతయు నాదే గదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పులుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింపశక్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె నున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్నికణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతివలే గట్టిగానున్నది. అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మైమరతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈట్లైనను బాణములైనను పంట్ర కోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోల జాలదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డుకర్రలు గడ్డి పరకలుగా ఎంచబడను. అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్లపెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలము వలె చేయును. అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిదేదియూ లేదు.